బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి అల్లాహ్. ఆమీన్. ఖురాన్లోని 13వ సూర అర్ రాద్. ఈ యొక్క సూర అవతరణ మదీనాలో, ఆయతులు 43. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని ఉన్నట్లుగా తెలుగులో మనం చూస్తూ ఉన్నాము. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి అలిఫ్ లామ్ మీమ్ రా. ఇవి ఖురాన్ అనే గ్రంథ వాక్యాలు. నీ ప్రభువు తరపు నుంచి నీపై అవతరింపజేయబడేదంతా కూడా నిజంగా పరమ సత్యం. కానీ చాలామంది విశ్వసించరు. నీ ప్రభువు తరపు నుంచి నీపై అవతరింపజేయబడేదంతా కూడా పరమ సత్యం, కానీ చాలామంది విశ్వసించరు. స్తంభాలు లేకుండానే ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లా. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆయన అర్ష్ సింహాసనంపై ఆసీనుడయ్యాడు. సూర్య చంద్రులను ఒక నియంత్రణలో ఉంచింది కూడా ఆయనే. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఒక నియంత్రణలో ఉంచింది కూడా ఆయనే. ప్రతి ఒక్కటి ఒక నిర్ధారిత సమయంలో తిరుగుతోంది. కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే అల్లా. మీరు మీ యొక్క ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు ఆయన తన యొక్క నిదర్శనాలను స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ఆయనే భూమిని విశాలంగా పరిచి ఆ భూమిలో పర్వతాలను, నదీ నదాలను సృష్టించాడు. ఇంకా ఆ భూమిలో అన్ని రకాల పండ్లను 2 జతలుగా సృష్టించాడు. ఆయనే పగటిపై రాత్రిని కప్పివేస్తాడు. నిజంగా ఆలోచించే వారి కోసం ఈ యొక్క విషయాలలో చాలా